ఇటీవల మరో ప్రకటన చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలో విలీనం కావడంతో వార్డులు, జోన్లు, సర్కిల్ విభజన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇక మరో 3 రోజుల్లోనే వార్డులో డీలిమిటేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. విలీనమైన స్థానిక సంస్థల ప్రస్తుతం సర్కిల్గా పరిగణించిన జీహెచ్ఎంసీ ఇక వాటిలోని జనాభా విస్తీర్ణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మున్సిపల్ వార్డులుగా పునర్విభజించి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నోటిఫికేషన్ జారీ చేశాక డీలిమిటేషన్ డ్రాఫ్ట్పై వారం పాటు అభ్యంతరాలు తీసుకుని వాటిని పరిష్కరించి ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే ఓఆర్ఆర్ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. ప్రధానంగా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఏదైతే 10కి చేరున్న గ్రేటర్ జోన్లకు సంబంధించి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం 30 సర్కిల్ పెరిగే ఛాన్స్ మొదలైన ఇప్పటికే జిహెచ్ఎంసీ పాలన మొదలైంది. అక్కడ సంబంధించి కూడా శానిటేషన్ ప్రక్రియ కూడా మొదలైన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలకు సంబంధించిన విలీనం కావడంతో వార్డు, జోన్లు, సర్కిల్ అలాగే విభజన ప్రక్రియకు సంబంధించిన వేగవంతంగా చోటు చేసుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. 3 రోజుల నుంచి కూడా వార్డుల డిలిమిటేషన్కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెల 27కు సంబంధించిన దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు జిహెచ్ఎంసీ ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నది. ఎప్పుడైతే ఈ శివారు మున్సిపాలిటీలకు సంబంధించి జిహెచ్ఎంసీలో విలీనమయ్యో అప్పటి నుంచి కూడా అక్కడ వార్డులకు సంబంధించి కావచ్చు, శానిటేషన్ ప్రక్రియకు సంబంధించి కావచ్చు పూర్తిగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం దాదాపుగా 306 వార్డులకు సంబంధించి కూడా పునర్విభజన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క వార్డులకు సంబంధించి కూడా 40,000 చొప్పున జనాభా ఉండే ఛాన్స్ ఉండే విధంగా కూడా జిహెచ్ఎంసీ ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం ప్రక్రియకు సంబంధించి కూడా ఈ నెల 27 లోపు ముగించాలని కూడా జిహెచ్ఎంసీ డెడ్ లైన్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫైనల్ నోటిఫికేషన్ సంబంధించి కూడా జనవరిలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డీమిలిటేషన్ సంబంధించి కూడా ఏ వార్డులకు సంబంధించి కావచ్చు ఆ వార్డులో ఎంతవరకు జనాభా ఉండే విధంగా ఈ జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంటే వాటన్నిటిని కూడా ఈ సమావేశంలో వెల్లడించేందుకు జిహెచ్ఎంసీ యోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా 10 జోన్లు 50 సర్కిళ్లకు సంబంధించి కూడా దిశగా జిహెచ్ఎంసీ ఆలోచిస్తూ ఉంది. గ్రేటర్లో మొత్తం ప్రస్తుతం 6 జోన్లు 6 జోన్లకు ప్రస్తుతం కొనసాగుతాయి. దాన్ని 10 జోన్లకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజులకు సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా 30 సర్కిళ్ళు ఉన్నాయి ఇప్పటికీ. అంటే 6 జోన్లకు సంబంధించి 30 సర్కిల్ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక 10 జోన్లకు పెరిగితే అవి 50 సర్కిల్కి సంబంధించి కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక జీవో 264 సంబంధించి కూడా విడుదల కాగానే ఇందుకు సంబంధించిన విలీనమైన కార్పొరేషన్ మున్సిపాలిటీలో మానిటరింగ్ కోసం 5,000 మంది జోనల్ కమిషనర్లు అలాగే బాధ్యతలు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అప్పగించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి బడంగ్పేట్ కార్పొరేషన్ ని చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్లో కలపాలని కూడా ఆ పార్టీ నేతలు గురువారం జిహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా గ్రేటర్ లో 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పాలన అయితే శురువైన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ మధ్యలో ఇవి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు విలీనమైన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ స్థానికంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ శానిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా తుది అంటే మొత్తంగా 27 దాంట్లో ఎన్ని కార్పొరేషన్లు ఉంటాయి, దానికి సంబంధించి కూడా ఎన్ని జోన్లు సర్కిల్స్ ఉంటాయని కూడా జిహెచ్ఎంసీ ఈ నెల 27వ తేదీ వరకు సంబంధించి కూడా పూర్తిగా సమావేశంలో కూడా జిహెచ్ఎంసీ సమావేశంలో క్లారిటీ ఇవ్వడం నేపథ్యం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.